నమస్తే వెల్కమ్ టు నవయువర ఛానల్. దిస్ ఇస్ మాధునందన్. మీరు ఈ వీడియోలో చూస్తున్నట్లు ఈ లక్షణాలను కనుక మీ పంటలో గమనించినట్లయితే మీకు కంకి నల్లి ద్వారా నష్టం జరిగిందని రైతులు గుర్తించాలి. దాదాపుగా 5% నుండి 30% వరకు ఈ కంకి నల్లి ద్వారా మనకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. మీరు దాని లక్షణాలు చూసినట్లయితే గింజ అనేది నల్లగా అలాగే గోధుమ రంగులో అయ్యి మనకు గింజలు అనేది తాలిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఆల్రెడీ నష్టం జరిగిన తర్వాత పొట్ట నుండి గింజలు బయటకి వచ్చిన తర్వాత మనం గుర్తించినటువంటి లక్షణాలు. వీటిని మనం ముందుగానే ఎలా గుర్తించాలి, అలాగే వాటికి తీసుకోవాల్సినటువంటి నివారణ చర్యలు ఏంటి అనేది ఒకదాని తర్వాత ఒకటి చాలా క్లియర్గా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇది ముఖ్యంగా మన బిర్రుపొట్ట దశల నుండి ఈనేటువంటి దశలో ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. దీన్ని మనం మొట్టమొదటిగా గుర్తించాల్సింది ఎలా అంటే, ఈ పోటాకు ఏదైతే ప్రధానమైనటువంటి ఆకు ఏదైతే ఉంటుందో ఆ ఆకును ఆనుకొని ఈ సాలిడ్స్ అదే ఈ మైట్స్ అనేది ఉండడం జరుగుతుంది. అవి మన కంటికి కనిపించినంత సూక్ష్మంగా ఉంటాయి. చాలా దగ్గరగా మీరు పరీక్షించి చూసినట్లయితే వీటిని గుర్తించడానికి అవకాశం ఉంది. మనకు నల్లి ఉందా లేదా అన్నటువంటి సిమ్టమ్ కనుక్కోవడానికి మన సెల్ డిస్ప్లే పైన కనుక ఆ పోటాకుని ఇలా ఒక 2-3 సార్లు ట్యాప్ చేసినట్లయితే దాని మీద ఉన్నటువంటి మైట్స్ ఆ సెల్ డిస్ప్లే మీద పడి మనకు చాలా నీట్గా కనబడడం గమనించవచ్చు. సో ఇలా ప్రయత్నం చేయండి. అలాగే దీనికంటే ముందు మనం గమనించాల్సిన లక్షణం ఏంటంటే, ఈ పోటాక్ అనేది ఎల్లో అంటే పసుపు రంగులో ఉన్నటువంటి చారల్లాగా గీతలు అనేది మనకు కనబడడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సాలిడ్స్ ఈ మైట్స్ అనేది గోకి తినడం ద్వారా మనకు అక్కడ పసుపు వర్ణంలో ఆ పోటాకు అనేది మారడం జరుగుతుంది. తర్వాత ఆ పోటాకు ద్వారా మెల్లిగా పొట్టలోకి వెళ్ళి అంటే వెన్ను భాగంలోకి వెళ్ళి అక్కడ ఉన్న లాతగా ఉన్నటువంటి ఈ గొలుసులని అవి గోకి తినడం ద్వారా మనకు పొట్ట బయటికి వచ్చిన తర్వాత ఆ నష్టం అనేది కనబడడం జరుగుతుంది. అలాగే పొట్ట దశలో ఉన్నప్పుడు కూడా మనకు నల్లగా ఈ కాడ ఏదైతే వెన్ను దశ నుంచి పొట్ట వరకు కూడా నల్లటి మచ్చలు పూర్తిగా నల్లగా మారిపోయినటువంటి కాడను కూడా గమనించడం జరుగుతుంది. సో ఇలాంటి లక్షణాలు కనుక మీరు వెంటనే గుర్తించిన వెంటనే మీరు పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ మైట్స్కి అనుకూలమైనటువంటి వాతావరణం చూసినట్లయితే మన ఉష్ణోగ్రతలు 28 నుండి 32 సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు కావచ్చు, లేదా వెదర్ అధిక తేమ ఉన్నప్పుడు కావచ్చు, అలాగే ఎక్కువగా యూరియా చల్లినప్పుడు కావచ్చు, వరి వడ్లపై ఎక్కువగా కలుపు గడ్డలు ఉన్నప్పుడు కావచ్చు, వీటి యొక్క ఉధృతి అనేది మనం ఎక్కువగా పంటలో గమనించడం జరుగుతుంది. కాబట్టి దానికి ది బెస్ట్ మార్కెట్లో ఉన్నటువంటి మైట్స్ మందులు ఏంటి అనేది ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుందాం. దమ్ము అనేటువంటి బ్రాండింగ్ నేమ్తో మార్కెట్లో అందుబాటులో ఉంది. అది ఇండోఫిల్ కంపెనీకి చెందింది. దాంట్లో ఉన్నటువంటి టెక్నికల్ చూసినట్లయితే ప్రోపర్గేట్ 50% ప్లస్ బైఫెన్థ్రిన్ 5% ఎస్ఈ రూపంలో ఉన్నటువంటి ఈ టెక్నికల్ కలిగినటువంటి మందు. ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ సంబంధించినటువంటి మందుగా మనం చెప్పవచ్చు. ఇది పిచికారీ చేసిన వెంటనే దాని పనితనం అనేది చూపించడం జరుగుతుంది. సో ఇమీడియట్గా దాని మీద ప్రభావం చూపించి మైట్స్ను నిర్మూలించడం జరుగుతుంది. అలాగే ఇది పిచికారీ చేసిన తర్వాత ఈ మన పంట కూడా గ్రీనిష్ కలర్లోకి మారడం మనం గమనించవచ్చు. దీని యొక్క మోతాదు కనుక చూసినట్లయితే 15 లీటర్ల పంపుకి 40 ml చొప్పున మనం పోసుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మైట్స్ను నివారించడమే కాకుండా మిగతా ఇతర సకింగ్ పేస్ట్ను కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. దాదాపు 1 లీటర్కి మార్కెట్లో 1800 నుంచి 2000 వరకు కూడా దీని రేట్ అనేది ఉండడం జరిగింది. అలాగే అనదర్ ప్రోడక్ట్ చూసినట్లయితే మనకు చీజ్ మైట్ అని చెప్పేసి బ్రాండింగ్ నేమ్తో అందుబాటులో ఉంది. ఇది కూడా ఇండోఫిల్ కంపెనీకి సంబంధించింది. ఇందులో ఉన్నటువంటి టెక్నికల్ చూసినట్లయితే ప్రాపర్గేట్ 42% హెక్సిథియోజోక్స్ అనేటువంటి టెక్నికల్ కూడా ఇందులో ఉండడం జరిగింది. సో ఈ రెండు కూడా మనకి ఏంటంటే ఈ మైట్స్ని అన్ని రకాల జాతులకు సంబంధించినటువంటి మైట్స్ని నిర్మూలించడమే కాకుండా మనకు అన్ని దశల్లో ఉన్నటువంటి మైట్స్ను కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ట్రాన్స్లామినర్ చర్య అనేది ఎఫెక్టివ్నెస్ అనేది మందులో ఉంటుంది కాబట్టి సో మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఇది కూడా మనం పంపుకి 40 ml చొప్పున పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 15 లీటర్ల పంపులో ఈ 40 ml పోసి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మైట్స్ని నివారించడానికి అవకాశం ఉంది. వీటితో పాటుగా రకరకాలుగా రైతులు స్ప్రే చేస్తున్నప్పటికి కూడా ఓమైట్ అని చెప్పేసి, తర్వాత ఎట్నా అని చెప్పేసి, తర్వాత ఒబేరా అని చెప్పేసి చాలా రకాలుగా రైతులు స్ప్రే అనేది చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీకు తెలియజేసేది ఏంటంటే, నష్టం జరిగిన తర్వాత పిచికారీ చేసుకోవడం కంటే మీకు చిరుపొట్ట దశల నుండి
మనకు ఈనే వరకు పంటను మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటేనే మన సరైనటువంటి కారణాన్ని దొరకబట్టి దాని తగ్గ మందు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే మనకు వరి పట్టులో జరిగేటువంటి నష్టాన్ని నివారించడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా పూటాకు కనుక ఎల్లో కలర్లో మారినట్లు మీరు గమనించిన, ఎల్లో కలర్ చారలు కనుక గమనించినట్లయితే మీరు బహుశా మైట్స్ కనుక అటాక్ అయ్యాను అని ముందే గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టు సెల్ డిస్ప్లే పైన కొడితే ఆ మైట్స్ చిన్నగా ఉన్నవి మనకు ఆ డిస్ప్లే పైన చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇలా ముందే గమనించి మన పిచికారీ చేసుకోవడం ద్వారా మనకు ఈ మైట్స్ నుంచి జరిగేటువంటి నష్టాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. సో ఇదండి ఈరోజు మీకు చెప్పదలుచుకున్నటువంటి టాపిక్. మరింత మంచి సమాచారం కోసం మన నవయువ రైతు యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా తెలియనటువంటి రైతులకు కూడా మీరు తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.